మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అప్డేట్స్ చూసుకుంటే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కూతురు క్రాంతి పరామర్శించారు. ఆసుపత్రి సిబ్బంది ఆమెను నేరుగా ముద్రగడ ఉన్న రూమ్కి తీసుకెళ్లడం పట్ల ఆయన కుమారుడు ముద్రగడ గిరి అసంతృప్తి వ్యక్తం చేశారు. తండ్రి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని హాస్పిటల్ ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ముద్రగడ ఆరోగ్యం ప్రస్తుతం పూర్తిగా నిలకడగా ఉందని, ఆయనపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని గిరి స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ప్రకటనలో తెలిపారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కూతురు క్రాంతి పరామర్శించారు. ఆసుపత్రి సిబ్బంది ఆమెను నేరుగా ముద్రగడ ఉన్న రూమ్కి తీసుకెళ్లడం పట్ల ఆయన కుమారుడు ముద్రగడ గిరి అసంతృప్తి వ్యక్తం చేశారు. తండ్రి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని హాస్పిటల్ ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ముద్రగడ ఆరోగ్యం ప్రస్తుతం పూర్తిగా నిలకడగా ఉందని, ఆయనపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని గిరి స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ప్రకటనలో తెలిపారు. పాతబస్సులోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన దర్శనం సాఫీగా జరిగిందని తెలిపారు. ఆలయంలో ఓ మంత్రి రాష్ట్రంలో మోడల్ గోశాల నిర్మాణానికి తన సహకారం కోరినట్టు వెల్లడించారు. ఏ పార్టీలో ఉన్నా లక్ష్యం సమాజహితం కావాలని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఆలయాలపై దాడులు జరిగాయని, బోనాల సంస్కృతి నాశనం చేయాలనే కుట్రలు సాగాయని ఆరోపించారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దర్శనం గురించి వేలాది మంది భక్తులు అమ్మవారు అందరు కూడా మంచిగా ఒక బోనం ఎదుర్కొని అమ్మవారి దర్శనం గురించి వస్తున్నారు. ఈ బోనాలు ఏ రాష్ట్రంలో కూడా కాదు, ప్రత్యేకంగా మన తెలంగాణలో అవుతుంది. ఈ బోనాలు పండగ చాలా వైభవంగా ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క బస్తీలో కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మన తెలంగాణ కాకుండా యావత్ ప్రపంచంలో ఉంటున్న మన తెలుగు వాళ్ళకి అందరు కూడా బోనాలు శుభాకాంక్షలు. అదేవిధంగా సింహవాహిని ఈ గుడి ప్రాంగణంలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నేను అమ్మవారికి ఒక కోరుకున్నాను. అమ్మ, యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుల పైన మీ ఆశీర్వాదం ఉండాలి. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులు దేశం గురించి, ధర్మం గురించి, సమాజం గురించి పనిచేసి అట్లాంటి ఒక ఆశీర్వాదం ఇవ్వాలని అమ్మవారికి నేను దర్శనం చేసుకున్న తర్వాత ఇవాళ నేను కోరుకునేది అదే. లాల్ దర్వాజా. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గ్రూపులు మళ్లీ తెరపైకి వచ్చాయి. తొర్రూరు మండలం సోమవారం గ్రామంలో 2 వర్గాలు ఒకరోజు వీడిగా సన్నాహన సమావేశాలు ఏర్పాటు చేయడంతో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమన్ల ఝాన్సీ రెడ్డి పాల్గొన్న మీటింగ్ కొనసాగుతుండగా అదే గ్రామంలో
అనుమండ్ల తిరుపతి రెడ్డి, కాకిరాల హరిప్రసాద్ వర్గం మరో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ పరిణామం పార్టీ శ్రేణులో ఆందోళన దారితీస్తుంది. అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ బోనాల పండుగ వేళ హైదరాబాదీ సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు ప్రభుత్వం కోటి నజరానా ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు అందించారు. రాష్ట్ర యువతకు రాహుల్ సిప్లిగంజ్ ఆదర్శనీయమని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కొనియాడారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నటీనటులకు గద్దర్ ఫిలిం అవార్డ్స్ అందించిన విషయం తెలిసిందే. ఈ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ పేరును ప్రస్తావించారు. రాహుల్కు ప్రత్యేక అవార్డును ప్రకటించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను ఆదేశించారు. బోనాల పండుగ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్కు ముఖ్యమంత్రి రేవంత్ కోటి నగదు పురస్కారం అందజేశారు. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ RRR సినిమా కోసం పాడిన నాటు నాటు సాంగ్ ఆస్కర్ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. మార్చి 2023లో జరిగిన 95వ అకాడమీ అవార్డుల వేడుకలో ఈ పాటను ప్రదర్శించారు. ఒక విజ్ఞప్తి మా ఉప ముఖ్యమంత్రి గారికి, హైదరాబాద్ పిల్లోడు రాహుల్ సిప్లిగంజ్ ఓల్డ్ సిటీ నుంచి అద్భుతంగా ఆస్కార్ అవార్డు వరకు రాణించారు. ఈ వేదిక మీద మా బట్టన్న ఏమి ఇచ్చినట్టు లేడు. తప్పకుండా అతన్ని అభినందించడానికి, అతన్ని కూడా ఏమైనా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మా ఆర్థిక మంత్రి గారికి. సో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఏదైనా అవార్డు ఏమి ఇవ్వగలరో మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, చివరగా ఒక విజ్ఞప్తి మా ఉప ముఖ్యమంత్రి గారికి, హైదరాబాద్ పిల్లోడు రాహుల్ సిప్లిగంజ్ ఓల్డ్ సిటీ నుంచి అద్భుతంగా ఆస్కార్ అవార్డు వరకు రాణించారు. ఈ వేదిక మీద మా బట్టన్న ఏమి ఇచ్చినట్టు లేడు. తప్పకుండా అతన్ని పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వీఆర్ఓ దున్న వెంకయ్యపై మహిళలపై వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళ బెల్లంకొండ పోలీస్ స్టేషన్లో వీఆర్ఓపై ఫిర్యాదు నమోదు చేశారు. ఆ మహిళ తన ఫిర్యాదులో కొంతకాలంగా సంతకం పెట్టేందుకు వేధిస్తున్నాడని ఆరోపించింది. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాధిత మహిళకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. నన్ను ముట్టుకోవద్దని చెప్పాను. నేనెవరా? నా ఇష్టం. నేను తినడానికి ఏం తేలా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు. విజయ, పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళలకు పెద్దపీట వేస్తాము, సమాజంలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్టు. బెల్లంకొండ గ్రామానికి చెందిన రెవెన్యూ కార్యాలయానికి నిత్యం మహిళలు తమకు సంబంధించిన ఏదో ఒక పని గురించి వస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో అలా సమస్యలపై వచ్చిన మహిళలను ఫైళ్ల మీద సంతకం పెట్టకుండా వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ లో సదరు మహిళలు వీఆర్ఓపై ఫిర్యాదు అయితే చేశారు. అటు వీఆర్ఓకి చెప్పిన పనిని ఏ మాత్రం చేయకుండా ఏ పనికైనా సరే తను చెప్పిన పనినే చేస్తూ తను ఏదైతే అడుగుతాడో ఆ పని చెయ్యాలంటూ, కోరిక తీరిస్తేనే ఫైళ్ల మీద సంతకం పెడతానంటూ వేధింపులకు గురి చేస్తున్నారని వీఆర్ఓ దున్న వెంకయ్యపై పోలీస్ స్టేషన్ లో కేసును అయితే నమోదు చేశారు. ఆ నమోదు చేసిన ఫిర్యాదులో మహిళలు అయితే పేర్కొనడం జరిగింది. అటు మహిళలు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసును నమోదు చేసిన బెల్లంకొండ పోలీసులు నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వీఆర్ఓ దున్న వెంకయ్యను అదుపులోకి తీసుకుని విచారణ అయితే చేస్తున్నారు. విజయ. ఓకే, థ్యాంక్ యూ వాసుబాబు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్ రావు
కోకాటే అసెంబ్లీలో ఫోన్లో రమ్మీ ఆటలలో మునిగిపోయాడని ఎన్సీపీ నేత రోహిత్ పవార్ తీవ్రంగా విమర్శించారు. రోహిత్ పవార్కు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రైతుల సమస్యలను మంత్రికి పట్టించుకోవడం లేదని, పంట బీమా, రుణమాఫీ, మద్దతు ధర కోసం రైతులు పోరాడుతున్నారని గుర్తు చేశారు. రైతులు రోజుకు సగటున 8 మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిని ఫోన్ ఆటలను పక్కన పెట్టి రైతుల కోసం పనిచేయాలని కోరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విజయవాడలో సజ్జల రామకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి నన్ను జైలుకు పంపాడు కాబట్టి ఆయన కానీ ఆయనతో ఉన్న వాళ్ళని కానీ పంపించి కక్ష తీర్చుకోవాలని ఇటువైపు ఒక దెబ్బకు 2 పీటలని అనుకుంటాడు. 2 కాదు, ఆ దెబ్బ వచ్చేసి ఆ తూట నీకే తగులుతుంది, నీకు తగులుతుంది, నీ పార్టీ వాళ్ళకు తగులుతుంది, నీ కుటుంబానికి తగులుతుంది. ఇది ఆయన గ్రహించాలని మా విజ్ఞప్తి. ఇంతకుమించి ఆయన సాధించగలిగింది ఏమీ ఉండదు. ఒక 50 రోజులు 60 రోజులు ఉంటారు, వేలు మీద రాక తప్పదు. ఆఖరికి జరగబోయే చెప్తున్నా కదా, సాక్ష్యాలన్నీ తగలబెట్టేశారు, ఏమీ లేవు, దొరకలే, అందువల్ల ఏం చేయలేకపోతున్నాం. ఉంటే పట్టుకునేవాళ్ళం, లేని మేమేం పట్టుకుంటామని. నువ్వు నేల గ్రౌండెడ్ కాదు, పునాది లేదు, పునాది లేని దాని మీద గాల్లో కట్టిన దీంట్లో ఏముండవు, దొరకవు ఆధారాలు. అందుకే ఈరోజు అరెస్ట్ చేసి ఇదైనా వాళ్ళు ఇన్నాళ్ళు తీసిన రాగం ఏమంటారు, రాగం తీసి ఇంత తీసినారు. ఆఖరికి ఏముందంటే పాట ఏం రాదు, ఇక్కడికే అయిపోయింది. మూలుగుతున్నారు ఈరోజు, హై పిచ్లో రాగం అందుకున్నారు, ఈరోజు మూలుగుతారు. పార్టీ లోక్సభ పక్ష నాయకుడు, మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు సీనియర్ ఎంపీని అరెస్ట్ చేసినప్పుడు నిజానికి అదేదో పెద్ద ఇదే ఉండాలి. ఎందుకు లేదంటే ఏమైనా సరుకుంటే కదా వాళ్ళ అలిగేషన్స్లో. ఇంకా దాన్ని తిప్పి నెక్స్ట్ ఆయన దగ్గరికి, మా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి ఎప్పుడు పోతాడో, వాళ్ళ నోటుకు వచ్చిన అబద్ధాల కూతులన్నీ రాసుకుంటారు. జనం కూడా విసిగిపోయారు వాటితో. గ్రహించకపోతే వాళ్ళ కర్మ. ఏది ఎక్కడి నుంచి? ఒకటేమో
ఎవరో క్లెయిమ్ చేసినది అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా వచ్చిన అమౌంట్ అని 8 కోట్ల చిల్లర చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అతను ఎవరో బిజినెస్ మ్యాన్. అనంతపురం జిల్లా పార్వతీనగర్లో దొంగలు రెచ్చిపోయారు. త్రివేణి రాజేంద్ర అనే టీచర్ ఇంటిలో తాళాలు పగలగొట్టి బంగారం, వెండి, నగదు చోరీ చేశారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి పరిశీలించారు. సిఐ యువరాజు ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో దర్యాప్తు ప్రారంభించారు. కాలనీలో వరుస చోరీలతో ప్రజల్లో భయాందోళనకు గురవుతున్నారు. తెలియదు కదా సార్, ఆ గేట్ బీగం తీసినాము, ఇది తీద్దాం బీగం అనుకుని మాట్లాడుకుంటూ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఓపెన్ పరిగెత్తుకొని లోపలికి వచ్చేటప్పటికి అది అన్ని దాని మీద పడేసి ఆ బీరువా అడ్డం వేసుకొని. ఎంత మాత్రం ఉంటుంది గోల్డ్? 21 తులాలు ఉంది సార్. క్యాష్ ఎంత? 25,000 ఉంది. వెండి 5 తులాలు. 5:30కు వచ్చేంత వరకు మీకు తెలియదు? తెలియదు కదా సార్, ఆ గేట్ బీగం తీసినాము, ఇది తీద్దాం బీగం అనుకుని మాట్లాడుకుంటూ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఓపెన్ పరిగెత్తుకొని లోపలికి వచ్చేటప్పటికి అది అన్ని దాని మీద పడేసి ఆ బీరువా అడ్డం వేసుకొని. ఎంత మాత్రం ఉంటుంది గోల్డ్? 21 తులాలు ఉంది సార్. క్యాష్ ఎంత? 25,000 ఉంది. వెండి 5 తులాలు. 5:30కు వచ్చేంత వరకు మీకు తెలియదు? తెలియదు కదా సార్, ఆ గేట్ బీగం తీసినాము, ఇది తీద్దాం. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.7 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. ఈ భూకంపం రష్యాకు తూర్పున ఉన్న కమట్కా ప్రాంతానికి తీరానికి సమీపంలో ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో సంభవించింది. కమట్కా నుండి సుమారు 368 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఏర్పడింది. భూకంప కేంద్రం 15 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల కాలంలో రష్యాలో సంభవించిన భూకంపాలలో ఇదే అత్యంత పెద్దదని తెలుస్తుంది. ప్రాథమిక భూకంప డేటా ఆధారంగా భూకంప కేంద్రం ప్రాంతంలో భారీగానే విధ్వంసం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మద్యం మాఫియా ఆంధ్రప్రదేశ్లో 1 కోటి పేద కుటుంబాలను నాశనం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి మణికం ఠాగూర్ ఆరోపించారు. ఏపీ లిక్కర్ స్కామ్పై ఆయన ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు. విశ్వసనీయ మద్యం బ్రాండ్ల స్థానంలో తక్కువ గ్రేడు హానికరమైనవి వచ్చాయని, నాసిరకం మద్యంతో 3,200 రూపాయల కోట్లు కొల్లగొట్టారని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. విశ్వసనీయ మద్యం బ్రాండ్ల స్థానంలో తక్కువ గ్రేడు హానికరమైనవి వచ్చాయి. నాసిరకం మద్యంతో 3,200 కోట్లు కొల్లగొట్టారు. మిథున్ రెడ్డి కేవలం బంటు, నిజమైన సూత్రధారులు మిస్టర్ అండ్
మిసెస్ జగన్, ఇది యాదృచ్ఛికంగా జరిగింది స్కామ్ కాదు. ఇది జగన్ శాస్త్రీయ అవినీతి ద్వారా బాగా ప్రణాళిక చేయబడిన టాప్ డౌన్ ఆపరేషన్. నకిలీ సంస్థలు సృష్టించబడ్డాయి. దోపిడీని చట్టబద్ధం చేయడానికి పాలసీ తిరిగి వ్రాయబడింది. 2020-24 మధ్య కనీసం 3,200 కోట్లు మళ్లించబడ్డాయని సిట్ నివేదికలు చెప్తున్నాయి. ఇందులో ఒక భాగం 2024 ఎన్నికల ప్రచారంలోకి పంపిణీ అయింది. నగదు మద్యం ఉచిత వస్తువులుగా నియోజకవర్గాలలో పంపిణీ చేయబడ్డాయి. ఓటు కొనుగోలు, బూత్ నిర్వహణ కోసం ఉపయోగించబడింది అని మాణికం ఠాగూర్ తన పోస్టులో రాసుకొచ్చారు.